మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. సంఘముగా, రూపాంతర సంఘముగా పిలువబడుతున్నటువంటి మీరు, రూపాంతర సంఘముగా ఒక చోటికి వచ్చినటువంటి మీరు, రూపాంతర సంఘముగా నిర్మించబడుతున్నటువంటి మీకు దేవుడిస్తున్నటువంటి బాధ్యతతో కూడిన వాగ్దానం ఏమిటి అని అంటే, మీరు ఫలించే సంఘముగా ఉండండి, మీరు అభివృద్ధి చెందే సంఘముగా ఉండండి, మీరు విస్తరించే సంఘముగా ఉండండి, మీరు భూమిని నిండించే సంఘముగా ఉండండి, అలాగే మీరు రాజ్యమేలేటటువంటి సంఘముగా ఉండండి. ఇది దేవుని పిలుపు. ఇది ఆదికాండం 1వ అధ్యాయంలో నుంచే మీకు చెప్తున్నాను. క్రొత్త విషయాలేవి కాదు, మీరు ఎప్పుడూ చదివేవే. అది మన పిలుపు. అయితే దేవుడు ఏర్పరిచినటువంటి ఈ మందిరములో, అనగా భూమి ఆకాశములు అనే ఈ మందిరములో ఏర్పరిచినటువంటి నీకు దేవుడిచ్చినటువంటి బాధ్యతను మనిషి మరిచిపోయి, మనిషి తిరస్కరించి